లేదా మల్టీగ్రెయిన్ పిండి, వంట సోడా, బేకింగ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కువ చేస్తారంటే ఏమంటారు దాన్ని జల్లెడ చేసేసుకోండి. ज़्यादा बनाते हैं तो छान लीजिए, अच्छी तरह से मिल जाए. पेरिको 2 or 3 tablespoons. తేనె హాఫ్ కప్ లేదా కొద్దిగా తగ్గించుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇందులో పాలు, दूध कंसिस्टेंसी देखकर ऐड करना है. పాలండి చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి, చాలా పలుసుగైనా బాగుండదు. ఎసెన్స్ వద్దంటే దాల్చిన ఇక్కడ 1 tablespoon. दूध का मलाई है. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కనిపించిందా?